మా ఇంట్లో రెగ్యులర్‌గా చేసుకునే తలకాయ కూర కోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్‌లోకి 4 టేబుల్ స్పూన్ల నూనె, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసి బాగా ఫ్రై చేసుకొని, బాగా నీట్‌గా కడిగి పెట్టుకున్న తలకాయ ముక్కల్ని వేసుకొని, కొంచెం ఉప్పుని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని కూడా వేసి 4, 5 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకొని, కారానికి తగ్గట్టుగా 3-4 టేబుల్ స్పూన్ల వరకు కారం పొడిని వేసి మిక్స్ చేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు టమాటా ముక్కల్ని కూడా వేసుకొని, టమాటాలు కొంచెం మెత్తగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు కుక్ చేసుకొని, ముక్కలు మునిగేంత వరకు నీళ్లను పోసుకొని, టేస్ట్‌కి సరిపడినంత ఉప్పు, 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 5-6, 7 విజిల్లు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 6 విజిల్ల తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరి పొడిని, అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని మసాలా పొడిని వేయాలి. యాలుకలు, లవంగాలు, చెక్క, షాజీరా ఇవన్నీ కూడా బాగా మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకొని ఇలా తలకాయ కూరలో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫైనల్‌గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే సూపర్ యమ్మీ అయిన టేస్టీ తలకాయ కూర రెడీ.